చెప్పరా, నవ్వుతావేంట్రా? రా నాతో రా. ఏంట్రా నేను అడిగింది ఏంది, నువ్వు చూపించింది ఏంది? వీడికి ఇంత చెప్పినా నా మనసులో మాట అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలి దేవుని గురించి? పృథ్వీ, ఇవన్నీ చూసావు కదా, ప్రపంచంలో పుట్టిన కాడ నుంచి ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా వాళ్ళు సంపాదనలో పడి జీవిస్తున్నారు. పేరు కోసం, ప్రతిష్ట కోసం, గౌరవం కోసం, డబ్బుల కోసం, పిచ్చి వ్యసనాలకు అందరూ ఏది పడితే వాళ్ళ జీవితాల్లో సాగిస్తున్నారు. కానీ వారు మాత్రం వాళ్ళ గురిని మర్చిపోయారు. గురా? ఏం గురిరా? గురి అంటే దేవుడు ప్రేమించి మనల్ని సృష్టించాడు. మన ఆత్మలను మనం రక్షించుకొని నిత్య జీవానికి వెళ్ళటమే మన గురి. అది మనం గమనించి ఆయన జీవితంలో నడవాలి. అందరినీ నిత్య జీవానికి నడిపించడమే మన గురి. అసలు గురి అంటే వయసు అయిపోయినప్పుడు కాదు, మనం ముసలి వాళ్ళని అయిపోయినప్పుడు కాదు, లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు కాదు. దేవుణ్ణి ఎతికి ప్రార్థన చేయటం అంటే గురి అంటే అది కాదు. అసలు గురి అంటే ఏంటో తెలుసా? మనము దేవుని కోసం ఏదైనా చెయ్యాలి. ఇప్పుడే ఈ వయసులోనే 25 సంవత్సరాలు నాకు చూస్తున్నావుగా సమాజాన్ని, వీళ్ళందరూ ఎవరి పనులలో బిజీగా ఉన్నారు. వారికి నా ప్రభు గురించి వాళ్ళకి తెలియజేయడం కోసమే నేను ఈ కాడిని ఎత్తుకొని ఉన్నాను.